గుడిలో పెళ్లిపీటలపై జ్యోత్స్న కార్తీక్ కూర్చుని ఉండగా అమ్మాయి మెడలో తాళి కట్టండి అంటాడు పూజారి. తాళికట్టు బావా, ఈ క్షణము కోసమే పుట్టినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు మెడలో తాళి కడితే అత్త కోరిక కూడా తీరుతుంది. తీసుకున్న మాట దేవుడు సమక్షంలో పూర్తవుతుంది. కట్టు బావా. ఇంక నీ జీవితంలో దీపలేదు, ఉన్నది ఒక్కటే జ్యోత్స్న అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ జ్యోత్స్న మెడలో తాళి కట్టేస్తాడు. అప్పుడే నిద్రలో నుంచి ఉలిక్కిపడి కాంచన లేచి, లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు అంటూ అరుస్తుంది. కార్తీక్ జ్యోత్స్న ఇద్దరికి పెళ్లి జరిగినట్లు కాంచనాకి కల వస్తుంది. కాంచన అలా ఉలిక్కిపడి లేచి చెమటలు తుడుచుకుంటూ, భగవంతుడా, మనసులో ఉన్న భయాలే మనకు వచ్చే కలలు అంటారు. అంటే నా లోపల ఇలాంటి భయాలు ఉన్నాయా? ఇది నిజం కావద్దు అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాంచన. ఇక ఉదయాన్నే శ్రీధర్ని పిలిచి తన కల గురించి చెప్తుంది కాంచన. ఇద్దరి దగ్గరికి కార్తీక్ వచ్చి, ఏం కల వచ్చిందమ్మా అని అడుగుతాడు. అదేరా, నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టినట్లు కలొచ్చిందంట మీ అమ్మకి అని చెప్పేస్తాడు శ్రీధర్. దాంతో కార్తీక్తో పాటు అప్పుడే అటుగా వెళ్తున్న దీప కూడా విని ఆగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే దీపను వాళ్ళు ముగ్గురు కూడా చూడరు. నువ్వు మీ మేనకోడల్ని కోడలు చేసుకోవాలని అనుకున్నావు, కానీ దీప కోడలు అయ్యింది. మన అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే జ్యోత్స్నకి కార్తీక్ మీద ఇంకా ఆ ప్రేమ అలాగే ఉంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఇక కార్తీక్, అప్పట్లో పాత సినిమాలు చూసి నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యి అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా జ్యోత్స్నకి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నావమ్మా. ఆ విధి ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? దీపతో పాటు జ్యోత్స్న మెడలో కూడా తాళి కట్టి భార్యని అంటూ దీప వైపు చూసి షాక్ అవుతాడు కార్తీక్. అప్పుడే కన్నీళ్లు కారుస్తూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది దీప. ఏమైందిరా అలా ఆగిపోయావు అంటూ దీపను చూసి షాక్ అవుతాడు శ్రీధర్. వెంటనే దీప అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్లడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు.